అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతాస్ టిప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే కడుపుతో ఉన్నప్పుడు పెల్విక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, పెల్విక్ పెయిన్ రావడానికి కారణాలు ఏంటి, ఆ యొక్క పెయిన్ తగ్గాలంటే ఎలాంటి టిప్స్ మనం పాటించాలి వివరంగా తెలుసుకుందామా. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతాస్ టిప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్త్రీ కడుపుతో ఉన్నప్పుడు స్త్రీ శరీరంలో అవయవాలన్నీ గర్భాశయంలో పెరుగుతున్న బేబీకి స్థానం ఇవ్వడం కోసం కొంచెం పక్కకు జరుగుతాయి. అంతేకాదు బేబీ యొక్క బరువు అంతా కూడా మనకు క్రింద వైపుగా ప్రెషర్ అనేది ఇస్తూ ఉంటుంది. సో దీని వలన మనకు థర్డ్ ట్రైమిస్టర్లో ఎక్కువగా కటి ప్రాంతంలో నొప్పి అనేది రావచ్చు. ముఖ్యంగా మనకు బేబీ బరువుకు తగినట్లుగా వెన్నెముక కూడా వంపు చేరుతుందండి. సో దీనివలన క్రింద ఉండే కటి భాగానికి చాలా వరకు ఒత్తిడి ఏర్పడుతుంది. దీనివలన కటి భాగానికి పెయిన్ అనేది వస్తుంది. ఈ యొక్క పెల్విక్ పెయిన్ అనేది కటి ప్రాంతంలో ఉన్న కీళ్ళ చుట్టూ అసౌకర్యంగా ఉండడం అనిపిస్తుంది. దీన్ని చాలామంది స్త్రీలు పురిటి నొప్పిగా భావిస్తారు. దీని పురిటి నొప్పి సంబంధిత పెల్విక్ గర్డిల్ పెయిన్ అని కూడా అంటారండి. ఇది పురిటి నొప్పి కన్నా పూర్తిగా వేరైనది. ఇది బేబీకి హానికరం కాకపోయినా తల్లికి మాత్రం ఇబ్బంది తప్పకుండా కలిగిస్తుంది. ఈ యొక్క పెయిన్ వలన మీ యొక్క నడక, మెట్లు ఎక్కడం, బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఒక కాలుపై నిలబడడం ఇవన్నీ కూడా సమస్యగా మారి చాలా కష్టంగా ఉంటాయి. అందుకని ఈ నొప్పిని సమర్థవంతంగా భరించడం నేర్చుకోవడం ముఖ్యం. మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క పెల్విక్ పెయిన్ ఎలా ఎదుర్కోవాలో కొన్ని పద్ధతులు మనం తెలుసుకుందాం. పూర్తిగా చూస్తే కటి ప్రదేశానికి సంబంధించిన పెల్విక్ ఎక్సర్సైజ్ అనేవి చేయాలి. మీరు పెల్విక్ నొప్పికి సంబంధించి గైనకాలజిస్ట్ కనుక సంప్రదించారంటే ఫస్ట్ వారు చెప్పేది ఏంటంటే వ్యాయామం చేయమని. మీరు కనుక పెల్విక్ ఎక్సర్సైజెస్ కనుక చేశారంటే ఇవి మీ కటి భాగం నుండి కండరాలను విశ్రాంతినిచ్చి నొప్పిని తగ్గిస్తాయి. కాబట్టి వైద్య సహకారం తీసుకొని ఈ యొక్క టెక్నిక్లని మంచి నిపుణుల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా కనుక మీరు చేశారంటే నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. రెండవదిగా చూస్తే గోరువెచ్చని నీటితో స్నానం. ప్రెగ్నెన్సీ సంబంధిత ఏ నొప్పికైనా జవాబు గోరువెచ్చని నీటితో స్నానం అని చెప్పాలి. మీకు కటి ప్రదేశంలో కనుక నొప్పి ఎక్కువగా ఉంది అంటే గోరువెచ్చని నీటితో మీరు బాత్ టబ్లో విశ్రాంతి పొందండి. నీరు నిండిన టబ్లో విశ్రాంతి తీసుకోవడం వలన మీ బిడ్డ పొత్తి కడుపు కటి ప్రదేశంలో నుంచి కొద్దిసేపు కదిలే అవకాశం ఉంటుంది. మీకు నొప్పి నుంచి విముక్తి కూడా లభిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే బెల్ట్స్ అండి. ప్రెగ్నెన్సీ బెల్లీ సపోర్ట్స్ అనేవి మీరు యూస్ చేసినప్పుడు అంటే వీటిని స్లింగ్స్ అని కూడా అంటారు. ఇవి మీ పొట్ట బరువుకి సపోర్ట్ లభించి కటి ప్రదేశాలకు కొంచెం ఒత్తిడి తగ్గించేలాగా ఉంటుందన్నమాట. సో పెల్విక్కి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి పెల్విక్ సపోర్ట్ బెల్ట్స్ని కనుక మీరు యూస్ చేశారంటే చాలా వరకు మీకు ఉపశమనం కలుగుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే విశ్రాంతి. మీకు పెల్విక్ పెయిన్ అంటే కటి నొప్పి అనేది రావడం మొదలవగానే అన్ని పనులను వదిలేసి అప్పటికప్పుడు పడుకొని నిద్రపోండి. ఇది చాలా మంచిది. కటి కండరాలపై ఆపకుండా ఒత్తిడి కలిగించింది అంటే మీకు నొప్పి మరింత ఎక్కువ అవుతుంది. మీకు నొప్పిగా ఉన్నప్పుడు మీ శరీరం మీకేదో చెప్పాలనుకుంటుందని గ్రహించి దాన్ని వినండి, విశ్రాంతి తీసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది పెల్విక్ పెయిన్ పురిటి నొప్పులని అపోహపడుతుంటారు. పెల్విక్ పెయిన్ అనేది సాధారణంగా స్త్రీలలో 2వ మరియు 3వ ట్రైమిస్టర్లో వస్తూ ఉంటుంది. సాధారణంగా మీకు వరుసగా శారీరక శ్రమ ఉండే పనులు చేయకుండా పడుకొని విశ్రాంతి తీసుకుంటే ఈ యొక్క నొప్పి అనేది తగ్గిపోతుంది. ఆందోళన పడకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. అసలు నొప్పి ఎందుకు వస్తుందో అర్థం చేసుకొని ఆ పనులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంకా కొంతమంది అయితే పెయిన్ తగ్గడానికి ఎన్నో రకాల మందులు యూస్ చేస్తూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్ అనేవి ప్రెగ్నెన్సీలో చాలా హానికరం అండి. మీ గైనకాలజిస్ట్ని సంప్రదించకుండా ఎలాంటి మందులు కూడా మీరు వేసుకోకూడదు. ఫ్రెండ్స్, చూశారు కదా ప్రెగ్నెన్సీలో పెల్విక్ పెయిన్ ఎందుకు వస్తుంది, రీజన్స్ ఏంటి, ఎలా తగ్గించుకోవాలో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నారా? తప్పకుండా మామ్ గీతాస్ టిప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.